నిన్ను చూసి చాలా రోజులైంది కదా, ఒకసారి కలిసి మాట్లాడదామని. నాలాంటి చుట్టం చూపుగా పిలవకూడదు, ఎవరిదన్నా చావు చూడడానికి తప్ప. అది కాదు రుద్రా, మన అనాథ శరణాలయానికి పక్కనున్న భూముల్లో పెద్ద ఫ్యాక్టరీ పెడదాం అనుకుంటున్నాం. ఆల్రెడీ పెద్దవాళ్లతో మాట్లాడడం అవి జరిగాయి. ఎరా, అన్నీ మన దగ్గరే ఉన్నాయి, ఆ ఒక్క భూమి తప్ప. అది కూడా కొనేద్దామనే ఉంది, కానీ మీ బావ రాఘవ గారు అందులో ఏదో మంచి పని చేద్దామని, దానికోసం అందరికీ తెలిసిన విషయమే. అది తెలిసి ఆ సైట్ ఓనర్ దగ్గర తీసుకుందాం అనుకున్నాను, కానీ అంత పద్ధతిగా ఉండదేమో అని దాని గురించి మాట్లాడదామని నిన్ను పిలిపించాను. పద్ధతి కాదని మీరే అనేసుకున్నారుగా, ఇక నన్ను పిలవడం దేనికి? అంత మాట అనకు. పద్ధతిగా వెళ్ళినప్పుడు పని కానప్పుడే మీలాంటి వాళ్ళ అవసరం తెలిసి వస్తుంది. అంటే నా బావకే నన్ను ఎదురెళ్ళమంటావా? అంత మాట అనుకో. ఆఫ్టర్ ఆల్ 60-70 కోట్ల వ్యాపారం కోసం సొంత భావన ఎదిరించగలవా చెప్పు? సరే మాట్లాడి చూద్దాం. నీ వ్యాపారం ఏంటి? టైల్స్ బిజినెస్, గొప్ప లాభసాటి వ్యాపారం లేండి. అంటే కష్టం ఒకటిది సుఖం ఒకటిది అన్నమాట. అన్న అంత మాట అనకు. నీ కష్టమే ఉంచుకోగలమా? అది ఉంచుకుని ఈ భూమి మీద నిలబడగలమా? నీ వాటా కోటరు. నీకు తెలియనిది ఏముంది? లాభానికి తగ్గ పెట్టుబడి కూడా పెట్టాలి. అది మేమే కదా చూసుకోవాలి. మొత్తానికి ఎంత ఈజీగా తెగ్గొట్టేశామమ్మా. ఈడితో ఎవ్వరు ఇంతే, గొడ్డలతో గడ్డం గీసుకున్నట్టే. చాలా తొందరగా సాఫీగా అయిపోద్ది. తేడా వచ్చిందనుకో, ఆ భూమే కాదు కదా, ఆ భూమి మీద మనం లేకుండా కూడా చేసేస్తాడు.